అన్నదాత ఆవేదన తీరడం లేదు. చేతికందుతుందనుకున్న పంట కళ్ల ముందే ఎండిపోతోంది. వేగంగా అడుగంటుతున్న భూగర్భ జలాలు రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. వేలాది బస్తాలు పండే పంట భూములు పశువులకు మేతగా మారుతున్నాయి. వరుణుడు కరుణించాడు. వరుస కరువులు మిగిల్చిన అప్పుల ఊబి నుంచి బయటపడదామనుకున్న రైతుకు కష్టాలు ఎదురవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ గ్రామంలో 100 ఎకరాలకు పైగా వరి పంట సాగు చేశారు. పంట వేసే సమయంలో బోర్లలో పుష్కలంగా నీరు ఉండటం వల్ల రైతులు అధిక మొత్తంలో వరి సాగు చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా భూగర్భ జలాలు అడుగంటే అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాలుగైదు తడులు పెడితే పంట చేతికి వస్తుంది. రైతులు సమీపంలోని కుంటలో నుంచి కిలోమీటర్ల నుంచి మోటార్ సాయంతో పంటకు నీళ్లందిస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు ఈ భగీరథ ప్రయత్నాలు ఆర్థిక భారం మోపుతున్నాయి. బీడు ఉన్నది కదా, కొద్దిగా వేసుకుందాం, బోర్ బాగా పోతుందని అందుకోసమే మేము వేసినాం. వేసినందుకు మారిపోయిందంటే బోర్ ఒక్కోసారి బిడకేసినట్టు బంద్ చేసింది సార్. బంద్ చేసినందుకు ఇంత దూరంకి వెళ్ళి ఒక్కొక్క 1/2 కిలోమీటర్ దూరం మేము పైపులు వేసుకొని 5,000 రూపాయలు పెట్టి పైపులు తీసుకొని మేము ఒక తడి వేసుకుంటున్నాం సార్. నీళ్ళు వస్తలేవు, బోర్లలో నీళ్ళు తగ్గిపోయినాయి. ఎకరన్నర పొలం వేసినాము, ఎండిపోతున్నది. లాగోడి పెట్టుబడి వెళ్తలేదు. ఒక ఎకరాకు 12,000 13,000 లాగోడి అవుతున్నది. ఆ లాగోడి వెళ్తలేదు. ఏం చేయాలి? చాలా ఇబ్బందులు ఉన్నారు వ్యవసాయదారులకు. ఏం లాభం లేదు. చేసిన కష్టము వ్యర్థమవుతున్నది. నీటి కష్టాలు కౌలు రైతులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. కౌలు డబ్బులు ఎలా చెల్లించాలో తెలియని దీనస్థితిలో అన్నదాతలు ఉన్నారు. ఇప్పుడు ఇంత పంటకు మస్తు పైసలు అవుతున్నాయి సార్. ఏం ఎట్లా చేయాలి, ఎండిపోతుంది అని ఆలోచనలో నిద్రపి వస్తలేదు సార్. అవు సార్, 2 బోర్లు ఫెయిల్ అయినాయి సార్. 2 బోర్లు వేసినా 2 బోర్లు ఫెయిల్ అయినాయి సార్. అబద్ధం కాదు, మీరు మా మల్కాపురంలో గిట్ట అరుగుండి 2 బోర్లు వేస్తే 2 బోర్లు ఫెయిల్ అయినాయి. ఈ బోరు ఆనబడ్డది కదా సార్, అయితే నీళ్ళు వేస్తుంది అని మేము నాటేసినాం సార్. నాటేసినాక ఇప్పుడు పారతలేదు. 4 ఎకరాల పొలం వ్యవసాయం నాటేసిన అప్పుడు నీళ్ళు బాగా పోసినాయి బోర్లు. ఇప్పుడు పోయటం లేదు. 2 బోర్లు కూడా వేసిన, 2 బోర్లు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం లేదు, పరిస్థితి ఎట్లుందంటే గోదలు మేపుకున్న పరిస్థితే ఉంది. ఇక ఒడిచిపోయింది కథ. పొలం మొత్తం ఇక పశువులు మేపుకున్నట్టే ఉంది. ఇప్పటికే కష్టాల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.